ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ టీబీజేపీ నేతల్లో అసంతృప్తి రాజేసిందే. ఎంతో కష్టపడి సికింద్రాబాద్లో భారీ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తే మోదీ కనీసం తమతో భేటీ కాలేదని నేతలు నారాజయ్యారే. తెలంగాణ టూర్లో భాగంగా ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. దాంతో తెలంగాణ నేతలతో ఆయన సమావేశం అనూహ్యంగా రద్దయింది. దాంతో తమ సాధక బాధకాలు మోదీని కలిసి చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో టీబీజేపీలో ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ టూర్లో ప్రధాని మోదీ తమను కలవకుండా ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంపై బీజేపీ నేతలు నారాజయ్యారని తెలుస్తోంది. తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బీజేపీ నేతలతో చర్చించడానికే షెడ్యూల్లో గంట సమయం ఇచ్చారట. ఆ సమావేశంలో తమ సాధక బాధకాలు మోదీని కలిసి చెప్పుకుందామని తెలంగాణ బీజేపీ లీడర్లు ఆశించారట. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా తెలంగాణ నేతల భేటీ రద్దు చేశారు. ఎందుకంటే తెలంగాణకు వచ్చి తమని కలవకుండా ఆంధ్ర నేతలను కలవడంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తుందని సమాచారం. అంతేకాదు తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా బీజేపీ కార్యకర్తలు సైతం వెళ్లగక్కిన తీరు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీలో కొత్త జోష్ నింపాయి. ఇప్పటి వరకు బెంగాల్లో ఖాతా తెరవని బీజేపీ తొలిసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అస్సాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. పుదుచ్చేరిలో పవర్ నిలబెట్టుకుంది. ఇదే ఊపులో కమలం పార్టీ పెద్దలు దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణ టూర్కు వచ్చారు. రాష్ట్రంలో దాదాపు 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రధాని మోదీ చేసిన ప్రసంగం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పొండు మీద కారం జల్లినట్టు సీఎం రేవంత్ని మాతో కలవమని ప్రధాని మోదీ బహిరంగంగా అడిగారు. ప్రధాని మోదీ ఇలా రేవంత్కు ఆఫర్ ప్రకటించడం ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడైన రేవంత్పై మోదీ మమకారం చూసి తెలంగాణ బీజేపీ షాక్ అయింది. केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे. और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 అసెంబ్లీ సీట్లను గెలిచింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 ఎంపీ సీట్లను దక్కించుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో కాషాయ పార్టీకి దాదాపు 20% ఓట్లు పోలయ్యాయి. అయినప్పటికీ ఈ ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో టీబీజేపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అంతేకాకుండా పార్టీలో పాత కొత్త నేతలంటూ గ్రూప్ వార్ జరుగుతోంది. వలస నేతలకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ విషయాలన్నీ గమనించిన పార్టీ హైకమాండ్
రేవంత్ రెడ్డి రూపంలో అధికారంలోకి వచ్చే ఆలోచనలో ఉందట. కానీ సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలవాలంటూ మోదీ ఆఫర్ ఇవ్వడం ద్వారా తమను ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారని, పట్టించుకోవట్లేదని తెలంగాణ బీజేపీ ఆవేదనగా కనిపిస్తోంది. అంతేకాదు చివరి నిమిషంలో జనాగ్రహ సభ పేరుని బీజేపీ సభ అని మార్చడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇలాగే ఉంటే తెలంగాణలో అధికారం కష్టమనే భావనలో బీజేపీ నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ మ్యాటర్ ఇంకెంత దూరం వెళుతుందో.